టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే కింగ్డమ్. విజయ్‌కి కమ్‌బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఆశిస్తున్న అభిమానులతో పాటుగా ఇతర ఆడియన్స్‌లో కూడా మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి. మరి వాటిని ఈ సినిమా అందుకుందో లేదో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే 1920 సమయంలో శ్రీకాకుళం తీరం ప్రాంతం వద్ద ఉండే ఒక తెగ, ఆ తెగ నాయకుడు బ్రిటిష్ పాలకులు తమ దగ్గర ఉన్న విలువైన ఖనిజం కోసం దాడి చేస్తారు. ఆ సమయంలో తన ప్రజల కోసం నిలబడి ప్రాణాలు వదిలేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆ తెగ తమ కొత్త నాయకుడు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత 91 సమయంలో అంకాపూర్ స్టేషన్లో చిన్నపాటి కానిస్టేబుల్ అయిన సూరి విజయ్ దేవరకొండకి ఒక ఆపరేషన్ ఇండియన్ స్పై ఏజెన్సీ ఇస్తారు. అయితే తన చిన్నతనంలో ఒక కారణం చేత దూరమైన తన ప్రాణానికి ప్రాణమైన అన్న శివ ఉన్నాడనే ఒక కారణంతో ఒప్పుకున్న సూరి తన అన్న ఉన్న ప్రాంతానికి వెళ్ళాక ఏమైంది, తన అన్న ఉన్న ప్రాంత ప్రజలు ఎవరు, సూరి వారికి అండగా నిలబడే పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి, తన అన్నయ్యను వెనక్కి తీసుకొచ్చుకున్నాడా లేదా, ఆ ప్రాంత ప్రజలు ఎవరు, తమ కొరకు ఏంటి అనేవి తెలియాలంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ప్లస్ వన్ విషయానికి వస్తే ఈ సినిమాకి మొదటి ప్లస్ విజయ్ అని చెప్పాలి. తన నుంచి ఫ్యాన్స్ వరకు మాత్రం మంచి ట్రీట్ లభిస్తుంది. తన పాత్ర కోసం విజయ్ తనని తాను ఆవిష్కరించున్న విధానం బాగుంది. తన లుక్స్ పరంగా కానీ, బాడీ లాంగ్వేజ్ పరంగా కానీ విజయ్ కొత్తగా కనిపిస్తాడు. సత్యదేవ్తో కొన్ని సీన్స్ లో తన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ని విజయ్ మెప్పిస్తాడు. ఇక యాక్షన్ సీన్స్ మరియు కొన్ని ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాయి. ముఖ్యంగా వారియర్ స్టేట్ లో విజయ్ అదిరిపోయాడు. ఇక మరో నటుడు సత్యదేవ్ కు కూడా మంచి రోల్ సినిమాలో దక్కింది. తన పాత్రలో సత్యదేవ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి ఇంప్రెస్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లో పార్ట్ 2 కి ఇచ్చుకునే లీడ్ బాగుంది. ఇది ఫ్యాన్స్ వరకు ఎగ్జైట్ చేస్తుంది. అలాగే విలన్ రోల్ లో వెంకటేష్ బాగా చేశాడు. సాలిడ్ విలజనిజాన్ని తను ప్రదర్శించాడు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి. మేకర్స్ పెట్టిన డబ్బులు, సెట్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి కావాల్సినట్టుగా కనిపిస్తుంది. అనిరుద్ స్కోర్, మెయిన్ థీమ్ బాగుంది. మిగతా స్కోర్ అంతగా లేదు. గిరీష్ గంగాధరం అలాగే జోమన్ టీ జాంట్లో అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ లో సాంగ్ కూడా కట్ చేసి మంచి పని చేశారు. లేదంటే కథనం మీద ఇంపాక్ట్ పడేది. ఇంకా దర్శకుడు గౌతమ్ తిన్ననూరు విషయానికి వస్తే ఈ సినిమాకి కేవలం గౌతమ్ మీద ఆశలు పెట్టుకుని చూసేవారు మాత్రం కింద డిసప్పాయింట్ అవుతారు. తన నుంచి మంచి క్లాసిక్ సినిమాలు, ఫ్రెష్ కథలు చూసిన వారికి కింగ్డమ్ అంతా రుచించకపోవచ్చు. చాలా రొటీన్ లైన్ అండ్ కథనాలు తను నడిపించాడు. అలాగే ఎమోషన్స్ అని కూడా బలంగా చూపించలేదు. కింగ్డమ్ నిర్మించే ప్రయత్నంలో ఎంగేజ్ చేసే అంశాలు బలంగా రాసుకోలేదు. సెకండ్ పార్ట్ లో బలమైన ఘర్షణ కోసం పార్ట్ ని సోగానే నడిపించేసినట్టు అనిపిస్తుంది. సో తన నుంచి కింగ్డమ్ మాత్రం తను సెట్ చేసుకునే స్టాండర్డ్స్ అనిపించదు. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ మరోసారి తన సిన్సియర్ పెర్ఫార్మెన్స్ ని అందించాడు. అలాగే తనపై కొన్ని సీన్స్ ఫ్యాన్స్ వరకు బాగా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కానీ మొదటి నుంచి అంచనాలు పెట్టుకునే వారికి మాత్రం కొంచెం నిరాశ తప్పదు. సో తక్కువ అంచనాలు పెట్టుకుని సినిమా ట్రై చేస్తే మంచిది.